రేవంత్ రెడ్డి గెలిచింది తానేదో పెద్ద పొడుస్తానని లేదా అందరికీ ఏదో చేస్తాడనేటువంటిది కాదు. ఈరోజు ఆయన కేసీఆర్ నిరంకుశత్వం మీద, కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వనటువంటి విషయం మీద, కేసీఆర్ మీద మాట్లాడి గెలిచినటువంటి మనిషి ఈరోజు అట్లే మాట్లాడితే సరిపోతుందని అనుకుంటున్నాడేమో అనేటువంటిది మనం అందరం ఆలోచన చేయాలి. నువ్వు మాట్లాడితే వెనకడికి ఈలలేసి గీలలేస్తే సరిపోయిందొచ్చు, కానీ ఈరోజు 4.5 కోట్ల తెలంగాణ ప్రజలకు పెట్టినటువంటి 420 వాగ్దానాలను అమలు చేయాల్సిన పరిస్థితిలో నువ్వు ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నవనేటువంటి సంగతిని అర్థం చేసుకోవాలి. అల్లా తప్పగా మాట్లాడి అధికారంలోకి వస్తే సరిపోతుందని చెప్పి మాట్లాడితే కుదరదు. ఈ రోజు నీ గల్లా పట్టి గుంజి అడగటానికి సిద్ధంగా తెలంగాణ ప్రజలు ఉన్నారనేటువంటి సంగతి కూడా ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. ఆయన చాలా మాట్లాడిండు, చాలా కథలు చెప్పిండు. 100 రోజుల్లో అసలు ఇప్పుడు మీరు బ్యాంకులకు ఉరుకుని పరిగెత్తండి, ఎలకనే తీసుకోండి, లోన్ మాఫ్ అవుతుంది అన్నాడు. ఈ రోజు కొద్ది లైన్లు బ్యాంకుల కాడ నిలబడ్డారు, కానీ ఎవరికి మాఫ్ కాలే. 100 మంది ఉంటే 50 మందికి కూడా మాఫ్ కాలే. ఏమంటారు? లెక్కలేస్తే వాడు రెన్యువల్ చేయలేదు, వాడికి రేషన్ కార్డు లేదు, వాడికి వడ్డీ అప్పు కంటే వడ్డీ ఎక్కువగా ఉన్నది. ఇట్లాంటి తిక్క మాటలు మాట్లాడదు. ఈరోజు రాష్ట్రంలో ఉండేటటువంటి మెజారిటీ రైతాంగానికి కూడా ఈరోజు రుణమాఫీ చేయనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోవాలా. అంతేకాదు ఈరోజు ఆయన 2 లక్షల ఉద్యోగాలు నేను ఇస్తా అధికారంలోకి వచ్చి అన్నాడు, కానీ కింతన సిగ్గుంటే బాగుండని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వలేదు. గతంలో కేసీఆర్ వాళ్ళు వేసిందట్టు ఆ ప్రభుత్వం వేసిన దానికి ఈ రోజు వీళ్ళు భర్తీ చేసి నోటిఫికేషన్ ఆ దానిలకి ఈరోజు వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు తప్ప నిజంగా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కొత్త ఉద్యోగం వేసినవో ఏదైనా నువ్వు చేసుకొని చెప్పు, గుండె మీద చేసుకొని మాట్లాడేటువంటిది కూడా ఈరోజు మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. కేవలం నిరుద్యోగుల పేరు మీద, నిరంకుశత్వం పేరు మీద రాజ్యంలో దేశంలో ఎక్కడ ధర్నాలు, పర్మిషన్లు, ప్రజాపాలన లేనటువంటి స్థితిలో నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజాపాలన నేను చేస్తానని చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినవే. నిన్న నేను పద్మ కలిసి డీసీపీ ఆఫీస్కి పోయినాం పర్మిషన్ కోసమని. మేము ఎస్వీకేకి వెళ్ళి ఇక్కడ ఇందిరా పార్క్ దాకా ప్రదర్శన చేస్తాం, ఇందిరా పార్క్ లో ధర్నా చేస్తాం సార్ అని మేము పోయినాం. మీరు ఎంతమంది చేస్తారు అంటే మేము ఒక 500 మంది సార్, ఎందుకంటే ఎక్కువ మంది చెప్తే ఇంకా కింద మీద పడతాడేమని ఒక 500 మంది సార్ అన్నాడు. 500 మంది అంటాడు. అసలు ప్రజాపాలన అంటే నువ్వు ఏంది? ఆడ ప్రగతి భవన్లో నువ్వు ఖాతా తెచ్చిపెట్టినావు, ఆడ ఎవరంటే వాడు దరఖాస్తు ఇవ్వాలన్నావు. ఏమని? నా సమస్య ఉంటే చెప్పుకోమని. మరి వీడికి 1000 మంది వస్తారు, 2000 మంది వస్తారు. ఇది ప్రజాపాలన కాదా? ఇందిరా పార్క్ ధర్నా చౌక్ అంటే గతంలో ఏం జరిగిందో కేసీఆర్కి అర్థం కాలేదా? అంటే నిన్న నువ్వు ప్రజాపాలనని ఎదలు గుద్దుకొని గుండెలు బాదుకొని నేను పరిపాలన చేస్తానని మాట్లాడినటువంటి మనిషి ఈరోజు పర్మిషన్ ఇవ్వడానికి ఎందుకు అంగీకరించడం లేదు? చివరికి మళ్ళీ నేను పోయినా డీసీపీ దగ్గరికి. సరే ఎట్లా పర్మిషన్ అంటే, పర్మిషన్ లేదు మీకు, ర్యాలీకి పర్మిషన్ లేదు. అదేంటి పర్మిషన్ ఎందుకు లేదు సార్ అంటే, లేదు ధర్నా చేసుకోండి సార్ మీరు అంటే. తెలంగాణలోని చుట్టుపక్కల అనేక జిల్లాల నుంచి వచ్చేటువంటి ప్రజలు మా సమస్యలు ఏమని నడి రోడ్డు మీద హైదరాబాద్లో వాళ్ళ డిమాండ్లని ప్లకార్డ్స్ పెట్టుకొని చేద్దామంటే పర్మిషన్ లేదంటే డీసీపీ. చివరికి ఏం చేయాల్సి వచ్చింది? మళ్ళీ ప్రజాప్రతినిధులను అడిగి అదేం సార్ ప్రజాపాలన అన్నారు మీరు, మీ వాడు పర్మిషన్ ఇస్తలేదంటే డీసీపీ లాస్ట్కి ఏమంటాడు? మళ్ళీ పోయి మాట్లాడితే పర్మిషన్ ఇవ్వను కానీ మీరు చిన్నగా 20 మంది 30 మంది ఎస్వీకేకి వెళ్ళి ఇందిరా పార్క్ రావాలంటారు. 20 మంది 30 మంది ఎస్వీకేకి వెళ్ళికి రావాలట. అది కూడా ఎంతమంది పర్మిషన్ ఇచ్చిండు? 200 కంటే ఎక్కువ ఇస్తే నీ మీద కేసు పెడతానని నాకు పర్మిషన్ ఇచ్చిండు, నా పేరు మీదే ఇచ్చిండు. అంటే ఇప్పుడు ఎప్పుడైనా కేసు పెట్టడానికి ఆయనకి అధికారం ఉన్నది. ఇప్పుడు ర్యాలీ తీసినాం కాబట్టి అది కూడా లెక్కలో లేదు, ఆయనకి పర్మిషన్ ఇవ్వలేదు. మనం ఉల్లంఘించి ఇప్పుడు ర్యాలీ చేసినాం, ఆయన కేసు పెట్టుకోవడానికి అవకాశం ఉన్నది. అసలు ఇది ఏం పరిపాలన అని నేను అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు నిన్నటి దాకా కేసీఆర్ మీద దొరపాలన గడిల పాలన అని మాట్లాడినటువంటి నీవు ఈరోజు ఎట్లాంటి ప్రజాపాలన అందిస్తున్నావు అనేటువంటిది ఒక్క సోయన్న నీకు ఉందా లేదా అనేటువంటిది ఈరోజు మనం అందరం ప్రశ్నించాలి. ఇది ఆయన చెప్పి ఇడిచిపెడితే 100 రోజులు కాదు, 200 దిన కాదు, ఇంకొక 200 దిన పాలన అయిపోతుంది. కాబట్టి మనం ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అమలు చేయాలని ఎక్కడికక్కడ విశేషంగా యువకులు కానీ ప్రజలు కానీ ప్రజాస్వామికవాదులు కానీ అందరూ కూడా
అందరూ కూడా ఉద్యమిస్తే తప్ప రేవంత్ రెడ్డి నిన్నటిదాకా చరిష్మా రేవంత్ రెడ్డిది వేరే ఉండే. ఎందుకంటే ఆయన మాట్లాడితే ఈలగొట్టిండు, అధికారంలో లేకపోతే మాట్లాడితే ఎవడన్నా ఈలగొట్టొచ్చు. కానీ నువ్వు ఈరోజు 4.5 కోట్ల ప్రజల మీద అధికారానికి నిలబడ్డప్పుడు ఆ మనిషికి సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఏంది, ఇల్లు ఏంది, విద్య ఏంది, వైద్యం ఏంది, మాటలు చాలా పని ఏమీ లేదు. మాట మాత్రం ఈ రోజుకి చాలా మాట్లాడుతున్నాడు. వాడు బీఆర్ఎస్ మీద మాట్లాడతాడు, బీఆర్ఎస్ వాళ్ళు వీరి మీద మాట్లాడతారు. వాళ్ళిద్దరూ నాటకం లాగానే. అసెంబ్లీ అంటే మళ్ళీ ఏమో అనుకున్నారు, అదొక నాటకం. మన ఊర్లలో కూడా ఇంటికి ముందర వచ్చి నాటకాలు ఆడతారులే. వాళ్ళు కూడా ఆయన కేటీఆర్ మీద, హరీష్ రావు మీద మాట్లాడతాడు. రాజీనామా చేయరా నువ్వు అంటాడు. ఆయన ఈయనేమంటాడు, నువ్వేడ అమలు చేసినావా, నేను రాజీనామా చేయనికే, నువ్వు అమలే చేయలేవు. నిజంగా ఎంత అమలు చేసిండ్రు, ఎంత అమలు చేయలేదు, అసలు ఎవరికి రుణమాఫీ అయింది, ఎవరికి రుణమాఫీ కాలేదు, ఈ లెక్కలు ఎవడు చెప్పడానికి లేదు, ఎవడు చెప్పడు కూడా. అంటే ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి రావడం కోసమే వీళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది. ఏదైతే నిరుద్యోగం పేరు మీద ఉద్యోగాలు భర్తీ చేస్తానని, ఏదైతే నిరంకుశత్వం గడీల పాలన కొనసాగుతుందో దానికి వ్యతిరేకంగా అధికారంలోకి వచ్చిన 7వ గ్యారెంటీగా మేము ప్రజాపాలన అందిస్తాం, స్వేచ్ఛనిస్తాం, ప్రజాస్వామ్యాన్ని ఇస్తామని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజాపాలన కాదు కదా, ప్రజలకు వ్యతిరేకమైనటువంటి నిరంకుశమైనటువంటి పాలన ఈరోజు అందిస్తున్నటువంటి స్థితి ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరువు. ఇప్పటికైనా 200 రోజులే అయింది, ఇంకా 200 రోజుల పైన నీ పరిపాలన ఉన్నది. ఈ పరిపాలన వీటన్నిటికీ నువ్వు గనక లేకపోతే, నువ్వు గనక సక్రమంగా చేయకపోతే, నువ్వు కూడా సరిగ్గా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఎట్లా పోయిండో నువ్వు కూడా మళ్ళా కల్వకుర్తి, నాగర్ కర్నూలు ఫామ్ హౌస్ కి పోవాల్సి వస్తుంది అనేటువంటిది. ఈ పద్ధతిలో మనమందరం ఆందోళన చేయాలని, ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి ఈ హామీలు, వాగ్దానాలన్నింటినీ అమలు చేయించుకోవాలని చెప్పి తెలియజేస్తూ నేను ముగిస్తూ, ఈ ధర్నాకి, ఈ ప్రదర్శనకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి విశేషంగా హాజరైనటువంటి మీ అందరికీ కూడా సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర పార్టీ తరఫున పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.